15వ శతాబ్దంనకు చెందిన గొప్ప సంత్ మరియు సంఘ సంస్కర్త అయిన గురు రవిదాస్ ఊహించిన ఒక ఆదర్శ సమాజమే బేగంపుర. బేగంపుర అంటే దుఃఖం లేని నగరం, సమానత్వ సమాజాన్ని ఆయన ఈ పేరుతో పిలిచారు. బేగంపుర అనేది కేవలం ఒక ఊహాజనిత నగరం కాదు, అది సామాజిక న్యాయం మరియు మానవ గౌరవం కోసం రవిదాస్ గారు వేసిన ఒక బలమైన పునాది. సంత్ శిరోమణి గురు రవిదాస్ వారణాసిలోని షీర్ గోవర్ధన్పూర్లో జన్మించారు. ఆయన మాఘ పౌర్ణమి రోజు జన్మించినట్లు చరిత్రకారులు చెబుతారు. దేశవ్యాప్తంగా మాఘ పౌర్ణమి రోజు గురు రవిదాస్ మందిరాలలో భక్తులు ఘనంగా పూజలు నిర్వహించి రవిదాస్ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం ఆనవాయితీ. రవిదాస్ ఒక సాధారణ చర్మకారుల కుటుంబంలో జన్మించినప్పటికీ చిన్నప్పటి నుంచే ఆధ్యాత్మిక విషయాలపై ఎంతో ఆసక్తి చూపేవారు. చెప్పులు కుట్టుకునే తమ వృత్తిని ఎంతో ప్రేమించేవాడు. ఆ వృత్తిని సేవా దృక్పథంతో తన జీవితకాలం మొత్తం కొనసాగించినాడు. రవిదాస్ చెప్పులు కుట్టుకుంటూనే గొప్ప ఆధ్యాత్మిక ఉద్యమాన్ని నిర్మించినాడు. ఎన్నో ఆధ్యాత్మిక వచనాలను ప్రబోధించినాడు. మానవులందరూ సమానమే అని చాటి చెప్పారు. రవిదాస్ ప్రసిద్ధ భక్తి కవి రామానందులకు శిష్యుడని ప్రతీతి. రవిదాస్ నిర్గుణ భక్తి మార్గాన్ని అనుసరించారు. అంటే దేవుడు మనిషి హృదయంలోనే ఉంటాడని ఆయన నమ్మకం. ప్రసిద్ధ కవయిత్రి మీరాబాయి రవిదాస్ను తన ఆధ్యాత్మిక గురువుగా భావించేవారు. ఎందరో ఆధ్యాత్మిక గురువులను రవిదాస్ తన వచన సాహిత్యము ద్వారా మెప్పించినాడు. మనస్సు నిర్మలంగా ఉంటే గంగానది మీ అరిచేతిలోనే ఉంటుంది, మన్ చంగాతో కఠౌతి మే గంగా అని ప్రబోధించిన రవిదాస్ మనసుతో చేసే భక్తి గొప్పది అన్న సత్యాన్ని చాటి చెప్పారు. సాటివారి పట్ల ప్రేమ, సమానత్వ భావం గల సమాజం కోసం అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు ఉండాలని రవిదాస్ అనేక మార్గదర్శక సూత్రాలు ప్రబోధించినాడు. వాటినే ప్రజల ప్రాథమిక హక్కులకు సంబంధించిన సూత్రాలుగా నేటి భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఇవి రవిదాస్ మనకు ప్రసాదించిన ఆదర్శవంతమైన బేగంపుర, దుఃఖం లేని సమసమాజ నిర్మాణానికి అవసరమైన మార్గదర్శక సూత్రాలు. మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఆదరణ మాకెంతో స్ఫూర్తినిస్తుంది. సర్వం శ్రీ గురుదేవుని చరణాలకు అర్పితం. ఈ వీడియోను లైక్ చేసి నలుగురితో పంచుకోండి. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.